మా చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు అరటిపండుతో మ్యాజిక్ అయితే చేశారు. అదేంటంటే తొక్క ఏమాత్రం గీత అనేది లేకుండా లోపల అరటిపండు ముక్కగా వస్తుంది. అది ఎలా మాకైతే తెలీదు. చూసారా, అరటిపండుని ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత దీనిని తొక్క తీస్తే పైన తొక్క మామూలుగానే ఉంటుంది, లోపల పండు మాత్రం ముక్క అయి ఉంటుంది. అదే మ్యాజిక్. మరి ఈ మ్యాజిక్ ఎలా చేశారనేది నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూసారు కదా, ఇలా అయితే ముక్క కట్ చేసేవాళ్ళు. తొక్క మాత్రం అసలు ఎక్కడా కూడా కట్ చేసిన గీత ఉండదు, కానీ అరటిపండు ముక్క ఉంటుంది. ఇది ఎలా ఇప్పుడైతే చూపిస్తాను. ముందైతే ఇలా బనానా తీసుకోవాలి. బనానా తీసుకున్న తర్వాత ఒక పిన్నిస్ అయితే తీసుకోవాలి. ఇలా పిన్నిస్ తీసుకుని అరటిపండుకి ఇలా గీతలు అయితే ఉంటాయి కదా, ఇప్పుడు ఈ గీతని ఇలా పిన్నిస్ని డైరెక్ట్గా ఇలా గుచ్చేయకుండా ఇదిగోండి ఇలాగా హోల్లో నుంచి తొక్కకి ఆనుకునేలాగా తొక్క మీద గీత పడకుండా ఇలా తీసుకుని ఇలా గుచ్చాలి. ఇలా గుచ్చిన తర్వాత పిన్నిస్ని ఇలా కిందకి ప్రెస్ చేయాలి. ఇలా కిందకంటూ ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత రెండో వైపు తిప్పిన తర్వాత ఇదిగోండి ఇలాగా పైనుంచి తీసి ఇలాగా వచ్చేసరికి ఇలా చివరిదాకా అని ఇలా తీసేయాలి. తీసిన తర్వాత మనకి ఎక్కడ గీత కనిపించలేదు కదా, చూసారు కదా, ఇలా గీత ఎక్కడా లేదు. ఇలా చేస్తారు. ఇదే మ్యాజిక్ అండి.